హలో నమస్తే. పరకామణిలో చోరీకి సంబంధించిన అంశం పైన నిందితుడిగా ఉన్న రవికుమార్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన వీడియోలో చెప్తున్న మాట, తాను ఒక్కసారి మాత్రమే దొంగతనం చేశాను, అది తన జీవితంలో చేసిన మహాపాపం. ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడం కోసం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం తాను సంపాదించిన మొత్తం ఆస్తుల్లో 90% శ్రీవారికి రాసివ్వాలని నిర్ణయం తీసుకున్నాను. తనకు రియల్ ఎస్టేటు, కేబుల్ లాంటి వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆ వ్యాపారంలో తాను సంపాదించిన ఆస్తిని శ్రీవారికి రాసివ్వాలని కుటుంబ సభ్యులు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మేరకే 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని శ్రీవారికి రాసిచ్చేశాను అని ఆయన చెప్తున్నారు. దీంట్లో వివాదం ఏంటి అంటే, రవికుమార్ వైసీపీ సర్కార్ హయాంలో పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా పట్టుకున్న తర్వాత ఆయనపైన కేసు నమోదైంది. ఆయనపైన కేసు నమోదైన తర్వాత ఆయన సంబంధించిన 14 కోట్ల రూపాయల పైగా ఆస్తుల్ని శ్రీవారికి రాసిచ్చారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఈ దొంగతనం కేసుని లోక్ అదాలత్లో పెట్టి కొట్టేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన ఉన్న కేసుని లోక్ అదాలత్లో పెట్టి ఎలా కొట్టించేస్తారు, ఆయనతో ఎలా రాజీ చేస్తారు? సో ఆయన ఇంకా చాలా దొంగతనం చేసి ఉంటారు. ఆయన చేసిన చాలా దొంగతనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి వారి నుంచి కూడా ఆ డబ్బులు రికవరీ చేయాలి, వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములే అని కూటమి సర్కార్ భావిస్తోంది. దానిలో భాగంగా కేసు పెట్టింది, విచారణ జరుగుతుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన మాట, 79,000 రూపాయలు దొంగతనం చేస్తే అదో పెద్ద దొంగతనమా? దాన్ని చిన్న ఇష్యూగా చూడాలి, దాన్ని అంత పెద్ద కేసుగా చూడాల్సిన అవసరం ఏంటి? పైగా మేం కదా పట్టుకుంది, అతను 30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాడు. మా ప్రభుత్వ హయాంలో మేము పట్టుకొని మేమే అతనిపైన కేసు పెట్టి మేమే అతని నుంచి రికవరీ చేస్తే అప్పుడు మా ప్రభుత్వాన్ని అభినందించాలి, కానీ మేము తప్పు చేశామని ఎలా అంటారు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 3 ఏళ్లుగా తాను చిత్రహింసలకు గురవుతున్నాను, 3 ఏళ్లుగా తనని వేధిస్తున్నారు, 3 ఏళ్లుగా కొంతమంది తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తన ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వ్యాపింపజేస్తున్నారు, తన గురించి వ్యతిరేకంగా రోజు డిబేట్లు పెడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు, కోర్టు వారు అంగీకరిస్తే నా ఆరోగ్యానికి సంబంధించిన టెస్టులన్నీ కూడా ఎవరైనా చేయొచ్చు, నేను రెడీగా ఉన్నాను అంటూ రవికుమార్ చెప్తున్నారు. 3 ఏళ్ల నుంచి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. 3 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ సర్కార్ లేదు, వైసీపీ సర్కార్ ఉంది. అప్పుడు ఎవరు బ్లాక్మెయిల్ చేశారు రవికుమార్ని? అప్పుడు నన్ను బెదిరించిన వాళ్ళపైన, నన్ను బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళపైన గతంలో కూడా నేను కేసులు పెట్టాను అనే విషయాన్ని కూడా రవికుమార్ చెప్తున్నారు. వైసీపీ సర్కారు హయాంలోనే ఆయన కొంతమంది పైన కేసులు పెట్టడం కూడా చూసాం. సో రవికుమార్ శ్రీవారికి భక్తులు ఇచ్చిన డబ్బుల్ని దొంగిలించడం అనేది ఏమాత్రం కూడా క్షమించరాని నేరం. ఆ నేరానికి నేను శిక్షను అనుభవిస్తున్నాను, నా ఆస్తిని స్వామివారికి రాసించేశాను అని ఆయన చెప్తున్నారు. నేను చేసింది నేరం కాదు, నేను చేసింది పాపం అని నేనే భావిస్తున్నాను అని ఆయన చెప్తున్నారు. నేను పాపం చేశానని నేనే భావిస్తున్నాను అని చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన వర్షన్ అది. ఆయన ఏ రకంగా అంతకుముందు కూడా సీసీ కెమెరాస్ ఏదో ఉంటుంది, అంతకుముందు కూడా వాళ్ళు మానిటర్ చేయడానికి సంబంధించిన మెకానిజం ఉంటుంది. వాటన్నిటిని చూసి గతంలో కూడా దొంగతనాలు చేశారో తేల్చి, ఆ దొంగతనానికి సంబంధించిన డబ్బులు ఎక్కడుందో తేల్చి, ఆయన రియల్ ఎస్టేట్లోను కేబుల్లోను డబ్బులు సంపాదించారని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ కేబుల్ వ్యాపారం ఆయనకు ఉందా లేదో తేల్చి, దానిలో డబ్బులు సంపాదించారా లేదో తేల్చి, అలా సంపాదించిన డబ్బులు కాకుండా కేవలం పరకామణిలో దొంగతనం ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించారనే విషయాన్ని తేల్చి, అప్పుడు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళపైన కేసులు పెడితే ప్రభుత్వం బాగుంటుంది. కానీ నేను ఒక్కసారి దొంగతనం చేశాను, జీవితంలో మహాపాపం చేశాను, దాన్ని పాపంగా భావిస్తున్నానని పశ్చాత్తాపడుతున్నాను అని రవికుమార్ చెప్తుంటే, దాన్ని రాజకీయపరమైన కోణంలో రాజకీయాల కోసం వాడుకుంటున్న వాళ్ళు పాపం చేస్తున్నారా, నేరం చేస్తున్నారా ఆలోచన చేయండి. దేవుడికి సంబంధించిన సొమ్ము, తిరుపతిలో ఒక నానుడి ఉంటుంది, శ్రీవారి సొమ్ము తిన్న వాళ్ళను దేవుడు క్షమించడు అని. సో అలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. కళ్ళ ముందు ఇగో ఆయనకి ఇలా జరిగింది, ఈయనకి ఇలా జరిగింది అంటూ చాలా కథలు తిరుపతిలో వింటూ ఉంటాం. సో అలా దేవదేవుడే శిక్షిస్తాడు వాళ్ళని. అటువంటి దేవదేవుడే రవికుమార్ని పట్టించుండొచ్చు సీసీ కెమెరాస్ ద్వారా. అటువంటి దేవదేవుడే రవికుమార్ని శిక్షించి కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకొని శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వాళ్ళు, శ్రీవారిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్న వాళ్ళు, ఈ కేసు ద్వారా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆశిస్తున్న వాళ్ళు, నిజంగా శ్రీవారికి న్యాయం చేయాలనుకుంటే, శ్రీవారికి సంబంధించిన సంపదని దొంగిలించిన వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలనుకుంటే రకరకాల మార్గాలు ఉంటాయి. దాన్ని రోజు డిబేట్లు పెట్టి, రోజు వార్తలు రాసి, రోజు రాజకీయ సభల్లో మాట్లాడి దేనికోసం మాట్లాడుతున్నారు? ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు? ఎవరిపైన ఏ రకమైన ముద్ర వేయడం కోసం మాట్లాడుతున్నారు? ఎవరిపైన ఏ రకమైన ముద్ర వేయడం ద్వారా ఏ రకమైన ప్రయోజనాలు మీరు ఆశిస్తున్నారు? ఇవి ప్రజలు గమనించకపోయినా శ్రీవారు గమనిస్తారు. మీ మనస్సాక్షికి అర్థమవుతుంది. రవికుమార్ చేసిన తరహా పాపం, రవికుమార్ చేసిన తరహా నేరం అధికారంలో ఉన్నవాళ్ళు, బాధ్యతలో ఉన్నవాళ్ళు రవికుమార్ కేసు విషయంలో ఇప్పుడు చేయకూడదు. చేస్తున్నారా అంటే, చేస్తున్నారా లేదో మీరే ఆలోచన చేసుకోండి. శ్రీవారికి సంబంధించిన లడ్డు విషయంలో ఏం మాట్లాడారు, ఏం జరిగింది? గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట అంశానికి సంబంధించి ఏం మాట్లాడారు, ఏం జరిగింది? ఎస్వీబీసీకి సంబంధించి గతంలో ఏం మాట్లాడారు, ఏం జరిగింది?
అనేక అంశాలకు సంబంధించి, తిరుమలకు సంబంధించిన అనేక అంశాలపైన గతంలో ఏం మాట్లాడారు, ఏం జరిగింది? ఇటీవల కాలంలో తిరుమలలో జరుగుతున్న అనేక అపచారాలకు బాధ్యులెవరు? ఆ అపచారాల జరగడం వెనక పాపం ఎవరిది, నేరం ఎవరిది? వీటన్నిటికి సంబంధించిన చర్చ మీరు చేయకపోయినా ప్రజల్లో ఉంటుంది. ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఆ దేవదేవుడు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దేవుణ్ణి రాజకీయాలకు వదిలేయటం, దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం వదిలేయండి, మానేయండి. సో రవికుమార్ చేసిన తరహా పాపం, రవికుమార్ చేసిన తరహా నేరం అధికారంలో ఉన్న వాళ్ళు చేయకుండా ఉండడం ఉత్తమం.